హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మీరు జర్మనీలో మేము స్టుట్గార్ట్ రీజియన్లో ఉంటాం కదా, ఇక్కడ కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఓపెన్ చేశారనమాట. ఈరోజు గుడికి వెళ్ళిపోతున్నాము, అది చూస్తారు. అండ్ ఇంకా మా వీకెండ్ షాపింగ్ అండ్ ఇంట్లో చేసుకునేవి, వీకెండ్ రీసెట్ ఉంటుంది కదా, వీక్లీ రీసెట్ లాగా. సో అలాంటివన్నీ మీరు ఈ వ్లాగ్లో చూడబోతారు జర్మనీలో. అండ్ మీరు చూసినట్టయితే నివి తన బేబీని అయితే బయటికి తీసిందనమాట. ఒక టైం ఉంటుంది, సర్టన్ టైమ్ ఆఫ్ వస్తుంది నివికి, అమ్మో నా బేబీ అని గుర్తొస్తుంది, అప్పుడు తీస్తుంది అనమాట ఈ స్ట్రోలర్ ఇవన్నీ కూడా. ఇంకా మళ్ళీ కొద్ది రోజులు వాటితో ఆడుతుంది అనమాట. సో ఈ రోజు అయితే మొత్తం ఆ బేబీ పిక్చర్లోనే ఉంది. దాన్ని చూసుకోవడం, అది ప్లే స్ట్రోలర్ ఉంటుంది కదా, అది తీసుకుని బయటికి వెళ్ళడం, అది కైండ్ ఆఫ్ ఒక పేరెంట్ లా అనమాట. సో అది చేస్తుంది. ఏదమ్మా నీ బేబీని ఇక్కడ కూర్చోబెట్టావా? విషన్ బాబులో బొచ్చుందా? చూపిస్తా ఒకసారి నీ బేబీని. ఓ వావ్. ముందుగా అయితే మేము లంచ్ అది ప్రిపేర్ చేసుకుని బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. ఇది వరకు వీకెండ్స్ ఎలా అంటే సాటర్డే ఒక్కరోజే కదా షాపింగ్కి, గ్రోసరీకి వెళ్ళేది. మోస్ట్లీ సాటర్డే వెళ్తామన్నమాట ఇక్కడ మేము. అందుకు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ లంచ్ టైంకో బయట వెళ్ళామంటే ఒకదాని తర్వాత ఒకటి పనులు ఇలా ఉంటున్నాయి కాబట్టి ఒకసారి లంచ్ లేట్ అయిపోవడమో స్కిప్ అవ్వడమో జరుగుతుందన్నమాట. ఇంకా అలా కాదని సాటర్డేస్ లంచ్ చేసేకి బయటకు వెళ్దాము, అట్లీస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకుని బయటకు వెళ్దాము, సో దట్ రాగానే లంచ్ రెడీ ఉంటుందని చెప్పేసి మధ్యన అలా అనుకుని అలానే చేస్తున్నాము. సో పొద్దున్న అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు బయటకు వచ్చామన్నమాట, బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఇంకా షాపింగ్ అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి ముందైతే మేము ఒక ఇండియన్ స్టోర్ ఉంటుందన్నమాట దగ్గరలో, దానికి వెళ్ళాము మామిడికాయలు కావాలని. బట్ అక్కడ లేవన్నమాట. మళ్ళీ శ్రీలంకన్ స్టోర్ ఉంటుందని చెప్పి దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ లోపు ఆల్డీ షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా తెలుసున్నదే వీక్లీకి కావాల్సినవి. సో అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. అండ్ దేవుడికి పువ్వులు, గుడికి వెళ్తామని చెప్పాను కదా ఈవినింగ్. సో దానికోసం ఇక్కడ ఇలా బొకేస్లోనే తీసుకోవాలన్నమాట. మనకి పువ్వులు తీసుకోవాలంటే దేవుడికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. సో అందుకని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట. ఇంకా వెజ్ అవన్నీ మేము ఎక్కువ జర్మన్ సూపర్ మార్కెట్స్లోనే మేనేజ్ చేసేస్తాము, ఎందుకంటే నాకంత ఇండియన్ సూపర్ మార్కెట్లో వెజ్ వాడడం అంత రాదనమాట. మోస్ట్లీ ఇక్కడే తీసేసుకుంటాము. రోజు ఎందుకు ఆల్డీలో అయితే ఎగ్స్ అసలు మాకు దొరకలేదు. ఇంకా సర్లే వేరే సూపర్ మార్కెట్లో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా. అండ్ తర్వాత ఇంకా మా దగ్గర నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము. హాయ్ మమ్మీ, నీ బేబీ అంత బాగానే ఉందా, ఎండకు మాడిపోయిందా? హలో, నీ బేబీ అంతా ఓకేనా, ఏడ్చిందా? బాగానే బొజ్జుందా? మరి ఎండుగా లేదా బేబీకి? అది ఉందా? మగ్గిపోద్ది దెబ్బకి. షూర్ వేయగలవా? ప్రెస్ చేయరు ఇంకా. ఇలానే ఉంటుందన్నమాట నివితో. మేము అన్ని స్టోర్స్ తిరగాలి, డిఎం, ఆల్డీ, లేకపోతే ఇండియన్ స్టోర్లో కావాల్సినవి ఇలా తిరుగుతూనే ఉంటాం కదా. దాంతోపాటు నివి అనమాట ఇలా బొమ్మలతో అది చూసుకుంటూ ఉంటుంది, లేకపోతే అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటుంది. ఇంకా తప్పదు కదా మనకి. సో అలానే చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడైతే మెయిన్ మామిడికాయలు కావాలని చెప్పేసి వచ్చాము. ఆల్రెడీ తీసుకున్నాము ఒక బాక్స్, ముందు తీసుకుని తిన్నాము. ఇప్పుడు మళ్ళీ నివికి చాలా ఇష్టం పర్టికులర్గా. మేము టేస్ట్ చేసి సంవత్సరానికి తిన్నాంలే అనిపించుకుంటాం మేమైతే. బట్ నివికి చాలా చాలా ఇష్టం అనమాట మామిడి పళ్ళు అంటే. ఇక్కడ ఆల్డీలో దొరికేవి కూడా చాలా ఇష్టంగా తింటది. సో దానికోసం ఇండియన్ మ్యాంగోస్ ఆబ్వియస్గా చాలా బాగుంటాయి మనవి, అవన్నీ తినిపిద్దామని చెప్పేసి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం అనమాట కొంచెం రెగ్యులర్గా. సో అందుకని చెప్పి మళ్ళీ దానికోసం స్పెసిఫిక్గా ఇంకో బాక్స్ తీసుకున్నాము. అండ్ నివికి చాలా ఇష్టం అనమాట. అనిపిస్తుంది ఇండియాలో ఉంటే ఎంత తృప్తిగా తింటుందని చెప్పి. మమ్మీ వాళ్ళు చూస్తారు కదా, అమ్మ వాళ్ళు అంటారు ఇంట్లో ఉంటే చక్కగా చట్నీ కోసుకొని తింటుంది అన్ని, ఇండియాలో ఉండుంటే పాపం అంత ఇష్టం
కదా అని చెప్పేసి. సో యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ తర్వాత ఇంకా ఇండియన్ స్టోర్ నుంచి కావాల్సినవి తెచ్చుకున్నవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట, మినప్పప్పు అవన్నీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం దోశకు కూడా సోక్ చేసేస్తున్నాను. దోశకి క్వినోవా అండ్ ఇంకా మినప్పప్పుతో చేస్తున్నాను అనమాట. క్వినోవా దోశలాగా మినప్పప్పు అండ్ క్వినోవా అంతే, అంతకు మించి ఏం కాదు. కొంచెం మెంతులు వేస్తున్నాను. నేనేమి ఎక్స్పర్ట్ కాదు, ఇవన్నీ ఎక్కువ చేయను అనమాట ఇంట్లో ఇండియన్ బ్రేక్ఫాస్ట్. బట్ ఏదో ఒకటి రెడీగా బ్యాటర్ అంటూ ఉంటే ఎప్పుడన్నా ఈవినింగ్స్ అన్న ఆకలి వేసినా తినడానికి ఉంటుంది. అండ్ ఇవి కూడా తింటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా రెడీ పెట్టుకుందామని ఏదో ఒక బ్యాటర్ అని చెప్పి ఇలా క్వినోవా అయితే ముందు రెడీ చేస్తున్నాను. ఈ దోశలు కూడా బాగా మెత్తగా వస్తున్నాయి అనమాట. సో బాగా నచ్చుతున్నాయి తినడానికి. ఇంట్లో ఆర్గనైజేషన్ అంతా అయిపోయిందనమాట, ఆర్గనైజింగ్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు కొని తెచ్చినవన్నీ సర్దుకోవడం అండ్ లంచ్ చేసి అవన్నీ సర్దాము. అండ్ లంచ్ అవన్నీ కుక్ చేసుకుని వెళ్ళొచ్చాము కాబట్టి ఈజీ అయిందనమాట బయటికి. ఇప్పుడు ఎండ చూసారు కదా ఎలా ఉందో. వ్యాక్యూమ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట కార్, అదొకటి వ్యాక్యూమ్ చేసి అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బాత్స్ అవి చేసి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో అది మాకు ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో కొత్తగా టెంపుల్ ఓపెన్ చేశారు, వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీరామనవమికి వ్లాగ్ చేశాను కదా, ఆ గుడి ఓపెన్ అయిందనమాట. ఎప్పుడు కుంభాభిషేకం అవన్నీ జరుగుతున్నాయి. సో ఈరోజు ఈవినింగ్ వెళ్దాం కదా గుడికి, పూజలు చేస్తున్నారు కదా అని చెప్పి అనుకున్నాము. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు కొంచెం కార్ వ్యాక్యూమ్ అది చేసుకుని అండ్ మేము రెడీ అయ్యి అప్పుడు వెళ్తాం ఇంకా. సో క్లైమేట్ అయితే ఈరోజు బాగుందన్నమాట, ఎండ ఫుల్గా ఉంది. జనరల్గా కార్ అయితే మేము సర్వీస్ సెంటర్లో కూడా చేస్తాము అప్పుడప్పుడు వ్యాక్యూమ్ ఇవన్నీ కూడా. కానీ అక్కడికి వెళ్తే ఏంటంటే నివి ఉంటుంది, సో రాజు ఒక్కడే వెళ్ళాలన్నమాట. కానీ ఒక్కడే వెళ్ళి ఇవన్నీ థింగ్స్ అన్ని ఖాళీ చేసుకుని వెళ్ళాలి ఇంటి దగ్గర. నివితో కార్లో అన్ని స్టఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నివితో కీట నుంచి పికప్ చేసినప్పుడు ఏదో ఒకటి తెస్తుంది, మళ్ళీ కీటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పెడుతుంది. పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా, ఏదో ఒక స్టఫ్ ఉంటూనే ఉంటుంది. దానివల్ల మాకు ఇంటి దగ్గరే కంఫర్టబుల్ అయ్యాము. ఓన్లీ పైన వాష్కి అయితే వెళ్తాం కానీ, బట్ వ్యాక్యూమ్ అన్నది డైసన్ ఉంటుంది కదా, దాంతోనే చేసేస్తున్నాం అనమాట ఇంటి దగ్గర. నేను కొంచెం హెల్ప్ చేయడం, నివి అక్కడక్కడ ఆడుకుంటుంది కాబట్టి ఇది మాకు కొంచెం ఈజీ వెర్షన్లో అవుతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోకుండా. డైసన్తోనే మొత్తం ముందు అన్ని థింగ్స్ ఖాళీ చేసేసి అన్నీ అప్పుడు చేస్తామన్నమాట. డైసన్తో చాలా క్విక్గా అయిపోతుంది మొత్తం కూడా వ్యాక్యూమ్ అండ్ ఎఫిషియెంట్గా అవుతుంది. ఆ వీక్ అంతా కూడా కొంచెం ఎండ పర్లేదు, సమ్మర్ మన జర్నీలో ఎంజాయ్ చేసే ఎండే ఉందన్నమాట. ఇవి కొంచెం వ్లాగ్స్ నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఆబ్వియస్గా కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ కొంచెం జూన్లో అనమాట వ్లాగ్స్. సో మీకు అవన్నీ నెమ్మదిగా వస్తూ ఉంటాయి లేట్ చేస్తా కాబట్టి. బట్ దీని తర్వాత మాకు చాలా హీట్ వేవ్ వచ్చింది, అది కూడా మీకు తర్వాత వ్లాగ్స్లో పెడతాను. ఆల్రెడీ నేను సన్ స్క్రీన్స్ గురించి ఒక వీడియో చేశాను, అది హీట్ వేవ్లోదే అనమాట. యూజ్ అవుతుంది కదా ఇప్పుడు అని చెప్పి అది ముందు అప్లోడ్ చేశాను అంతే. బట్ చెప్పాను కదా, ఈ స్టఫ్ అంతా కూడా అన్ని నివి కీటలో డ్రాయింగ్ చేసినవి చాలా వరకు సేవ్ అప్ చేస్తాము. డ్రాయింగ్ చేసినవి అన్ని ఇంట్లో తన రూమ్ నిండా అన్ని పెట్టి ఉంచుతాము. బట్ స్టిల్ ఎంత చేసినా సరే ఇంకా చాలా ఉంటాయి అనమాట నివి. ఇంకా అవి పడేలేక ఇంకేం చెయ్యలేము, పడేయడమే అనమాట. చిన్న చిన్నవి కూడా నివికి చాలా పెయింటింగ్ పిచ్ అనమాట. అందరూ చాలా మంది పిల్లలు చేస్తూనే ఉంటారు చిన్నప్పుడు ఆ ఏజ్లో. అన్ని దాయాలంటే కష్టం, సో కొన్ని దాచి కొన్ని ఇంకా తనకి తెలియకుండా పడేస్తూ ఉంటాం అనమాట. అది చూసిందంటే గొడవ చేస్తుంది, బట్ అయినా సరే సో ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాం అంతా, ఆటో అంతా కూడా కార్ క్లీన్ చేసుకుని ఇంకా మేమైతే గుడికి వెళ్తామని చెప్పాను కదా, దానికైతే రెడీ అయిపోయాము. అండ్ నీవీకి అయితే ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా ఇండియన్ వేర్ వేసుకోవడానికి, ఎప్పుడెప్పుడు తయారవడానికి టైం దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తుంది. చూడండి అసలు దాని ఆనందం, చాలా ఇష్టం అనమాట రెడీ అవి ఇలా బట్టలు అవి వేసుకోవడం అంటే. అది టైం చూసుకుని మరి రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్యన. నేను అసలు చాలా తక్కువ రెడీ అవ్వడం ఇవన్నీ కూడా, బట్ ఇప్పుడు నివికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తనతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను చెప్పాలంటే. ఇలా రెడీ అవ్వడం ఇవన్నీ కూడా జాగ్రత్తగా బట్టలన్నీ తెప్పించుకుని ఇవన్నీ, లేకపోతే ఇంతకుముందు నాకు అస్సలు అంత ఉండేది కాదనమాట. సో మేమైతే రెడీ అయిపోయాము అండ్ గుడికి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ గుడి కూడా చాలా బాగుంటుంది, మీరైతే తప్పకుండా చూడండి ఇప్పుడు బ్లాగ్లో.
స్టుట్గార్డ్ రీజియన్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. స్టుట్గార్డ్లో గుడులు ఉన్నాయి, బట్ ఇక్కడ రీజియన్లో రెన్నింగన్ అనే ప్లేస్లో కొత్తగా వెంకటేశ్వర స్వామి గుడి అన్నది ఓపెన్ చేశారనమాట. చాలా బాగుంది, మంచిగా స్పేషియస్గా ఉంది, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కూడా వెరీ నియర్ బై అనమాట, రీచబుల్ అనమాట. చాలా యాక్సెసిబుల్గా ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా. ఒకవేళ మీరు ఈ రీజియన్లో ఉంటే తప్పకుండా ఈ గుడికి విజిట్ చేయండి. రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం రక్తగంధం రక్తగంధాలేపనం రక్తఛంద్రధ్వజరథపతాకాశో విజనధర్మారూఢం వీరం ప్రదక్షిణాగే త్రికోణాకారమండలే ఆలకరణ్యస్యోపరి సాంగం సాయుధం సమాహం లాస్ట్ టైం శ్రీరామనవమికి పెట్టినప్పుడు అప్పటికి ఇంకా విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ ఏం జరగలేదన్నమాట. అప్పుడు జస్ట్ ఇవన్నీ కట్టారు అంతే, బయట వాల్స్ ఇవన్నీ. అందుకే అప్పుడు అంతా వీడియో చేయలేదు, ఇంకా ఓపెనింగ్ అది అవ్వలేదు కాబట్టి అంత క్లియర్గా చూపించలేదు. బట్ ఇప్పుడు ఓపెనింగ్ అయ్యి పూజలు జరుగుతున్నాయి అన్నమాట. అభిషేకాలు, కుంభాభిషేకం ఇవన్నీ అంటారు కదా, హోమాలు ఇవన్నీ గుడికి జరగాల్సినవి అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా ప్రోగ్రామ్ కింద జరిగిందనమాట. మేము అన్ని రోజులు అటెండ్ అవ్వలేము కాబట్టి ఒక రోజు అయితే వెళ్ళి వచ్చాము. బట్ తర్వాత విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా మంచిగా జరిగినాయి అంట. చాలా మంది విజిట్ చేశారు. సో మీరు కనుక దగ్గరలో ఉండి విజిట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి. రన్నింగన్లో ఉంది, మీరు గూగుల్ చేసినా సరే అడ్రస్ అవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ హోమం దగ్గర కూర్చున్నాం అనమాట. అండ్ ఇవి కూడా చాలాసేపు ఓపిక్గా కూర్చుంది. తన ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోయినా సరే మంచిగా ఉందన్నమాట నివి కూడా. మెయిన్ ఏంటంటే తెలుస్తుంది కదా, కొత్త గుడి టెంపుల్స్కి వెళ్ళడం అండ్ మన కల్చర్ ఇవన్నీ కూడా నీవికి కూడా అర్థమవుతాయి అని చెప్పేసి మేము టైం తీసుకుని అవన్నీ వెళ్ళడానికే ట్రై చేస్తాం మోస్ట్లీ. అండ్ నీవి కూడా అన్నీ నేర్చుకుంటుంది, అన్నీ ఇష్టపడుతుంది కూడా. ఇలాంటివన్నీ అటెండ్ అవ్వడానికి కూడా అన్నీ తెలుసుకుంటుంది అనమాట, పెద్దదవుతుంది కాబట్టి. మీరు ఇప్పుడు గుడిలో ప్రాంగణం అంతా చూసారు కదా, ఇదేమో వచ్చేసి బయట అనమాట. లోపలంతా కూడా మనకు అలా ఉంది. బయట ఏమో వచ్చేసి ఇలా ఏదన్నా ఫెస్ట్ అవి జరిగినప్పుడు ఇలాంటివన్నీ స్టాల్స్ పెట్టుకోవడానికి, స్టేజ్ పెట్టుకోవడానికి కూడా ఇది టెంపుల్దే అనమాట. టెంపుల్కే సంబంధించిన ల్యాండ్ ఇది. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి కూడా అక్కడ స్పేస్ ఉంది, స్పేషియస్గా. యూజువల్గా అయితే మనకి ఇక్కడ జర్మనీలో గుడ్లు కొంచెం లోపలికి ఉంటాయి, అవుట్డోర్ స్పేస్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. కానీ ఇక్కడ మనకి అవుట్డోర్ స్పేస్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. రోజు ఏదో ఒకటి. పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్, సంగీతం ఇవన్నీ కూడా చాలా మంది జర్మనీలో పెర్ఫామ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాగా ఎక్కువ అవుతున్నారు కూడా ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా పిల్లలు. అండ్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ ఉండి నేర్చుకునేవన్నీ కూడా. సో జర్మనీలో ఇవన్నీ కూడా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడైతే సంగీతం అవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటారు కదా, సో అలా చేస్తున్నారు అనమాట అందరూ. అండ్ అలానే స్టాల్స్ కూడా పెట్టారు. ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఉంటాయి కదా, జ్యువెలరీ కానీ లేకపోతే మెహందీ, ఫుడ్ స్టాల్స్ అలాంటివి కూడా పెట్టారనమాట. రోజు అనుకుంటా నాకు తెలిసి, మేము వెళ్ళిన రోజే కాకుండా ఆ 10 days ప్రోగ్రామ్స్ జరిగిన ప్రతిరోజు కూడా ఉన్నాయి అనుకుంటా అవైతే. సో మేమైతే ఇంకా కాసేపు టెంపుల్ అయితే చాలాసేపు కూర్చున్నాము, హోమం అది జరిగేంత వరకు కూడా. అండ్ తర్వాత నీవి ఇంకా వెళ్దాం బయటికి అంటే ఇంకా బయటకు వచ్చామన్నమాట, కాసేపు ఇక్కడ కూర్చుందామని. అండ్ మిర్చి బజ్జీ అది తీసుకుని తిన్నామన్నమాట. చాలా నచ్చింది మిర్చి బజ్జీ, చాలా రోజుల తర్వాత తిన్నాము. అండ్ తర్వాత 8:30 ఆ టైంకి ఇంక మేము రిటర్న్ హోమ్ బ్యాక్ వచ్చేస్తున్నాము. కానీ వీక్కి డిన్నర్ టైం అయిందని చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది, ఆ రన్నింగన్ సిటీ కూడా
చిన్న సిటీ అనమాట, కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న సిటీస్ డెవలప్డ్ ఉంటాయి, బట్ ఇంకా చిన్నగానే ఉంటాయి. ఆ సరౌండింగ్స్ కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి అనమాట జర్మనీలో. సో అలాంటి విజిట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మనకి ఆ ప్లేసెస్. అండ్ తర్వాత ఇంటికి రాగానే మళ్ళా సర్దడం మొదలైందనమాట. ఇందాక వెళ్లే ముందు ఇవి చిల్లీస్, కరివేపాకు ఇలాంటివి తీసుకొచ్చామన్నమాట ఇండియన్ స్టోర్ నుంచి. సో అవన్నీ ఏంటంటే నేను ముందే వాష్ చేసేసుకుంటాను. సో దట్ తర్వాత కుకింగ్ చేసినప్పుడు నాకు ఎక్కువ హడావిడి అవ్వకుండా ఈజీగా చేస్తూ ఉంటాను అనమాట. అస్తమానం వాటర్లో వాష్ చేయకుండా ముందే వాష్ చేసి ఇలా టిష్యూ వేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. చిల్లీస్ మస్ట్ అండ్ షూట్ అనమాట. కరివేపాకు అన్నా కొంచెం 1 day 2 day కొంచెం డిలే చేస్తాను, కానీ చిల్లీస్ అయితే కంపల్సరీ అవి ఉంటాయి కదా, దానికి ముచుకులు ఉంటాయి కదా, అవి తీసేసి శుభ్రంగా కడుక్కొని పెట్టేస్తాను. డ్రై చేస్తాను ఆబ్వియస్గా, క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన వేసి డ్రై చేస్తాను అనమాట. ఇందాక నేను వెళ్ళినప్పుడు చేశాను, ఇప్పుడు వచ్చేసరికి డ్రై అయిపోయినాయి మంచిగా. సో అవైతే ఇంకా ప్యాక్ చేసి లోపల ఫ్రిడ్జ్లోకి తోసేస్తాను. అండ్ తర్వాత ఏమో వచ్చేసి ఇంకా మామిడికాయలు అనమాట, అవి తీస్తున్నాను. బట్ అన్నీ కొంచెం గట్టిగానే ఉన్నాయి, ముగ్గలేదు. బట్ నివికైతే ఆగలే అనమాట, తినాలని పట్టుకుంది. సో దానికోసం అయితే ఒకటి ఇంకా డిన్నర్ చేశాక ఇంకొంచెం పచ్చిగా ఉన్న ఇచ్చేసాను, తింటుంది ఇష్టంగా అని చెప్పేసి. చాలా ఇష్టం అనమాట నివికైతే. అసలు చూసారు కదా, అస్సలు గ్యాప్ ఇవ్వదు అనమాట. తింటా అని గొడవ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ తర్వాత మళ్ళీ ముగ్గడానికి మిగతావి కొంచెం టైం పట్టింది. ముందైతే నివికి ఒకటి కోసి ఇచ్చేసాను ఇంకా తింటుందని చెప్పి. అండ్ ఇప్పుడైతే కరివేపాకు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అది స్టోర్ చేసుకోవడానికి. ఏదైనా వాష్ చేసి పెట్టేసుకుంటే తర్వాత వీక్ రన్లో ఈజీ అవుతుంది అనమాట. మాకు వీక్ డేస్లో కుకింగ్ చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను అనమాట. నేను కంగారుగా ఒక 1/2 hour నా వంట అంతా రోజులో ఒక 45 minutesలో నా వంట అయిపోద్ది. అంతకు మించి ఎక్కువ టైం అయితే తీసుకోను మోస్ట్లీ. అందుకని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో దట్ 45 minutes అరగంటలో వంట అనేది తొందరగా అవగొట్టచ్చు అనమాట, ఎక్కువ పని తీసుకోకుండా. బట్ నేను ఒక్కదాన్నే కాదు, నేను రాజ్ కలిపి చేసుకుంటాం అనమాట. మోస్ట్లీ ఒక 80% ఇద్దరం కలిసే ఉంటాం కిచెన్లో. అప్పుడప్పుడు నేను ఒకదాన్ని చేసేస్తూ ఉంటాను, రాజ్ నివిని చూసుకోవడం అలాంటివి ఉంటాయి కదా, ఇంకా వేరే పనులు అలాగ మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. కిచెన్లో కూడా నేను వంట చేస్తుంటే తను వేరే సర్దడం, నేను వేరే చేస్తుంటే తను ఇంకోటి చేయడం, అలాంటివి చాలా ఉంటాయి అనమాట. అందుకే నా వ్లాగ్స్ అవన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టం. మేమిద్దరం కూడా మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి. అందుకే అనమాట వ్లాగ్స్లో అలాంటివి కవర్ చేయడం కష్టం అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ దోశ కిందక నానబెట్టి వెళ్ళాను కదా, క్వినోవా అండ్ ఇంకా మినప్పప్పు. సో అదైతే ఇంకా అది కూడా మిక్సీలోనే చేసేస్తున్నాను. ఇదైతే నేను గ్రైండర్లో వేయను అనమాట. గ్రైండర్లో వేసేది నేను మోస్ట్లీ గారెలు కావాలంటేనే, గారెలు మినప్పప్పు కావాలంటేనే ఓన్లీ గ్రైండర్ ఆన్ చేస్తాను చాలా వరకు. లేదంటే ఇడ్లీ బ్యాటర్, ఈ దోశ బ్యాటర్ ఎక్కువ పెడతాం కదా, ఒక 4 cups అలా కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు క్వాంటిటీ అప్పుడే గ్రైండర్ తీస్తాను అనమాట. లేకపోతే మాదంతా మిక్సీలోనే అయిపోద్ది చాలా వరకు. ఇవన్నీ మిక్సీ జార్స్ కూడా మొన్న అమ్మ వాళ్ళు యుఎస్ వచ్చినప్పుడు తెచ్చారనమాట డాడీ వాళ్ళు. ఇంకా యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మేము జర్నీకి తెచ్చుకున్నాము పాతవి పాడైపోతే మిక్సీ జార్స్. సో ఇంకా మిక్సీలోనే చాలా వరకు టఫ్ ఉంటుంది కదా, ఇంకా డైలీ యూజ్ ఫుల్గా వాడతాం అన్నట్లకి కూడా. సో అందులోనే చేసేస్తున్నా అనమాట దోశ బ్యాటర్. కానీ క్వినోవా దోశలు చాలా మెత్తగా వస్తున్నాయి. నివికి ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో బాగా ఇష్టంగా తినేది దోశ తినేస్తుంది మంచిగా. అండ్ ఇడ్లీ కూడా అడుగుతుంది అనమాట, ఇడ్లీ కూడా ఇష్టమే. కానీ ఇవేంటంటే నాకు కీటకి పెట్టడానికి అవ్వదు అనమాట. పాపం తనకి కీటలో తినలేదు. ఇంట్లో అయితే దోశ ఏదో ఒకటి మంచిగా తింటుంది, ఇడ్లీ అండ్ దోశ, నెయ్యి షుగర్ అది వేసుకుని ముంచుకుని తినడం ఇష్టం. కానీ కీటలో వాళ్ళు బ్రెడ్ చేత్తో ఇలాగ ఫింగర్ ఫుడ్లా తింటారు అనమాట చెప్పాలంటే. అంత పర్టికులర్గా డిప్ చేసుకుని ఇలా తినడం అది ఉండదు కీటాలో. సో తనకి ఫింగర్ ఫుడ్స్ అలవాటు అనమాట. సో పెట్టాను ఒక 2-3 times ఇష్టంగా ఉంటే తింటుంది కదా అని. బట్ తనకి తినడానికి కంఫర్టబుల్ అవ్వలేదు ఏంటో, అలానే వచ్చింది బాక్స్. సో అందుకే ఇంకా ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్నది మోస్ట్లీ వీక్ డేస్ మానేసామన్నమాట. కీటాకైతే ఇంకా అసలు పెట్టట్లేదు. ఓన్లీ తనకి నచ్చినవి ఫింగర్ ఫుడ్స్ అవి ఉంటాయి కదా, ప్యాన్ కేక్స్ అవన్నీ రాజు వేస్తూ ఉంటాడు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు తను. సో తను చూసుకుంటాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అంతా ఏదో ఒకటి చేయడానికి కీటలో తను తినేలాగా. మెయిన్ తను తినడం కావాలి కదా ఫుడ్. సో అందుకే అనమాట తనకు నచ్చిందే పెడతాం బాక్సెస్లో. అండ్ ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి దోశలు అలాంటివి తింటూ ఉంటుందన్నమాట. చూసారు కదా, మ్యాంగో కూడా అది కొంచెం ఎల్లో,
మొత్తం ఎల్లో లేదనమాట, కొంచెం తెల్లగానే ఉంది, ఎందుకంటే అది ఇంకా పండలేదనమాట ప్రాపర్గా. బంగినపల్లి అది ప్రాపర్గా పండలేదు. బట్ మా మేడం గారికి ఆతృత ఆగదనమాట తినేయాలని చెప్పి. ఇక్కడ ఆల్రెడీ మ్యాంగోస్ ఉంటాయి కదా మనకి పచ్చిగా, అలా నివ్వి తింటది. సో తనకి ఏమంత డిఫరెన్స్ ముగ్గింది ముగ్గలేదు అని ఏమి తనకేం అనిపించలేదు. బట్ ముగ్గిన మామిడి పళ్ళు అయితే చాలా నచ్చినాయి నివ్వికి, ఇండియన్ మామిడి పళ్ళు కూడా. సో ఇదైతే తనకి కట్ చేసి ఇచ్చాను, హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట. సో అదనమాట మా వ్లాగ్. వీకెండ్ గుడికి వెళ్ళడం అండ్ వీక్లీ రీసెట్ వ్లాగ్ అయితే ఇలా ఉంది జర్మనీలో మేము చేసుకునేది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి వ్లాగ్ అంతా కూడా. మీరు కూడా ఇలానే రిలేట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్ ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.